జై గురుదత్త. జై శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మహారాజ్ की, భారత్ మాతా की, బోలో కార్యసిద్ధి హనుమాన్ की. ఇది మా జీవితంలో మరిచిపోలేనటువంటి రోజు. ఎందుకంటే ఇందాకే అద్భుతం అంటే ఏమిటో మన సంతోష్ కుమార్ గణపాటి గారు చెప్పారు. మనం అంటే ఎవరు చూడాలి అని మనం పనిచేస్తున్నామో జీవిస్తున్నామో వారి కన్నుల్లో పడడమే జీవితానికి అద్భుతం. అన్నమాచార్యులు వారు ఒక పాటలో చెప్పినట్లుగా, చూడక మానవు చూచేటి కన్నులు ఏడనీవైన ఇతరములు. అలాగా దత్తావతారమైనటువంటి పూజ్య శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు మమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు, వారి అనుగ్రహం మాకు ఇస్తూనే ఉన్నారు. అది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం తప్ప. ఉదయం రమేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు వారు కొన్ని విషయాలు ప్రస్తావిస్తే, మా బలం ఏమిటి, ఎలా మాట్లాడగలుగుతున్నామంటే వారి యొక్క అనుగ్రహ బలం, ఆశీర్వచన బలం మా గలం. అందుకే ఈ ఫలం ఇక్కడ కనబడుతుంది, ఈ దళం కదూ. లేకపోతే పోతనమాచులు వారు చెప్పినట్లుగా, పలికడిది భాగవతమట పలికించడు వాడు రామబద్ధుండట, నే పలికిన భవహర మగునట అని మనం ఎక్కడ మాట్లాడతామండి? గురువుల యొక్క, ఆచార్యుల యొక్క, భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఎలా మాట్లాడతాం, ఎలా పోట్లాడతాం? ఆ సమయానికి ఎలా వస్తాయి? ఏదో మన పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పినట్లుగా 4 సహజంగా రావాలన్నారు. ధాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, 4 సహజాగుణ అభ్యాసేన నలభ్యతే. ఇదంతా కూడా గురువుల యొక్క కృప, దత్తుని యొక్క కృప. లేకపోతే సాధ్యమవుతుందా చెప్పండి? కాబట్టి ఎప్పటికీ నేను ఏమీ చెయ్యట్లేదు, భగవంతుడు చేయిస్తున్నాడు, గురువులు చేయిస్తున్నారు, అమ్మ నాన్న యొక్క పుణ్యం చేయిస్తుంది. ఇది మనం గుర్తించగలిగితే చాలు. నేను చేస్తున్నాను అన్నామా, నేను అంటే ఇంకా గాను, అప్పుడు విరిచేస్తాడు భగవంతుడు మన బోను, అప్పుడు పనిచేయదు మన టోను. నథింగ్ ఈజ్ అవర్ ఓన్. అందుకని ఈ భాగ్యం మాకు కల్పించారు. అయితే ఉదయం అప్పాజీ సన్నిధిలో వింటూనే అప్పాజీ అక్కడ వచ్చిన మన గర్వాపసి అయినటువంటి హిందూ బంధువులతో మాట్లాడుతూ, దుడ్డు కోసమో ఫుడ్ కోసమో మతం మారిపోతారా, ఈ శరీరం ఎంత చెడిపోతుంది అని ఎంతో ఆవేదనతో ఎన్నో విషయాలు చెప్పారు. నేను అప్పటికప్పుడే ఒక కవిత రాశాను. తర్వాత మన చిన్నస్వామి వారికి దాన్ని వినిపించాను, మీకు చెప్పేస్తాను. వారిచ్చేది ఫుడ్డు, వారిచ్చేది దుడ్డు, వారిచ్చేది గుడ్డు, వారు చేసేది ఫ్రాడ్, అక్కడ చేరేవాళ్ళు మ్యాడ్. దట్స్ వెరీ బ్యాడ్. కాబట్టి ఇంత గొప్ప అవకాశం స్వామి అప్పాజీ ఉదయం చాలా చెప్పారు మన అందరికీను కన్నడ భాషలో. అప్పుడు రమేష్ గారు అన్నారు, ఓ రాధామోహన్ స్వామి మీకు కన్నడం కూడా వచ్చా అంటే, నాకు 2 వచ్చండి, నాకు కన్నడం తన్నడం 2 వచ్చింది. మరి తప్పదు కదా. వారు ఇప్పుడు వర్డ్స్తో జరుగుతుంది. వర్డ్స్, WORD వర్డ్ కదా, ముందు ఎస్ పెడితే స్వాడ్, అంతే కదా. కాబట్టి ఇప్పుడు పదాలే కత్తులలా వాడి ఇంటలెక్చువల్ వార్ చేసి మన ఇంటెలిజెంట్గా ఈ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఎవరి బుద్ధి స్థాయిని బట్టి, వారి ఆలోచన బట్టి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే మాలాంటి వాళ్ళు ఇలా ఆరాటం కొద్దీ పోరాటం చేసినా మా వెనక ఎవరున్నారు అని అనుకుని బెంగపడకుండా, మాకు గురువు దైవం పూజ్య శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు ఉన్నారు. ఒక ధైర్యం. మీ ధైర్యం ఏమిటి
అనే వారికి ఒక సమాధానం. అప్పుడు ఉదయం వారి దగ్గర ఉన్నప్పుడు హనుమంతుడి యొక్క మరి ఈరోజు హనుమద్ వ్రతం కదా, అప్పుడు నాకు పాడాలనిపించింది. కానీ ఇప్పుడు అవకాశం ఉంది. అదేమిటంటే చిన్న ముక్క, హనుమద్ వ్రతం కాబట్టి. హనుమనమ్మ తాయి తందే ಭೀಮನಮ್ಮ ಬಂಧು ಬಲಗೆ ಆನಂದ ತೀರ್ಥರೆ ನಮ್ಮ ಗತಿ ಮೋಕ್ಷರಯ್ಯ. ಹನುಮನಮ್ಮ ತಾಯಿ ತಂದೆ ಭೀಮನಮ್ಮ ಬಂಧು ಬಲಗೆ ಗಣಪತಿ ಸಚ್ಚಿದಾನಂದ ನಮ್ಮ ತೀర్థ మోక్షరయ్య. ఇంతే స్వామి, ఇంతే. ధన్యవాదాలు. మా సంతోషంగా ఎప్పుడో ఫోన్ చేసి ఒక 2 నెలన్నర క్రితం అప్పాజీ ముందు మీ పేరే చెప్పారు, పిలవాలని చెప్పారు అని ఎంతో ఆప్యాయతతో పిలిస్తే అది నాకు గుర్తుండిపోవాలని దాన్ని రికార్డు కూడా చేసి పెట్టుకున్నాను, ఆ వాక్కులు. అలాగే ఈరోజు ఇంత బలగం, ఈ గలానికి ఒక ఫలంగా కృష్ణుడి పాదాల దగ్గర ఒక తులసి దళంగా ఇది కనబడుతూ ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతం, మన పూర్వజన్మ సుకృతం. ఇటువంటి ఆచారాల ముందు మనం నిలబడడం, కనబడడం, అన్నిటికంటే ఎక్కువ ఇలా మాట్లాడడం, ఇంత అవకాశం మాకు లభించడం, ఇది ఎంత చెప్పినా తరగనటువంటిది. స్వామీజీ యొక్క అనుగ్రహం మళ్ళీ మేమందరం పొందాలని కోరుకుంటున్నాను. స్వామీజీ జై గురుదత్త. ధన్యవాదాలు.